హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషితాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చిన్నగా మినీ డెకోర్ అయితే చేసుకోబోతున్నానండి. ఈ మినీ డెకోర్ కూడా వచ్చేసి కొంచెం డివోషనల్ టైప్లో చేసుకుందామని చెప్పేసి, అండ్ మనం మార్నింగే లేవగానే దేవుడిని చూస్తూ ఉంటాం కదండి, అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే డివోషనల్గా చేసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాను. మాకు బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే చిన్న స్పేస్ అయితే ఉంది. సో ఆ స్పేస్ని నేను ఇలా డివోషనల్గా యూటిలైజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో వాటి కోసం నేనైతే కొన్ని వాటర్ బాటిల్స్, జార్స్, ప్లాంట్స్ అండ్ అలాగే దానికి కావాల్సిన టేబుల్ అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే వచ్చేసి నేను ఎక్కువగా ఏమీ పర్చేస్ ఏం చేయలేదండి. నేను అన్నీ కూడా జీరో కాస్ట్ ఐడియాసే అనమాట. నేను ఇక్కడ యూజ్ చేసుకునే అన్నీ కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవే మీకు షేర్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. అయితే ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి. మనం ఎక్కువగా వాటర్ బాటిల్స్ అనేవి పర్చేస్ చేసుకుంటూ ఉంటాము. అలాగే అవి క్యాప్స్ లేదా మూత విరిగిపోయినాయి అని చెప్పేసి, క్యాప్స్ మిస్ అయిపోయినాయి అని చెప్పేసి మనం బాటిల్స్ని త్రో చేసేస్తూ ఉంటాం. బట్ నేనైతే అలానే నాకు ఇలా 3 వాటర్ బాటిల్స్ ఉంటే కనుక నేను వాటిని స్టోర్ అప్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని నేను ఇక్కడ ఈ వీడియోలో నేనైతే యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ అయితే ఉన్నవి. అండ్ కొన్ని ఎగ్జాక్ట్ ఫ్లవర్ వాజ్ ఎలా ఉంటుందో అట్లానే ఉన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే వచ్చేసి ఈ వైట్ బాటిల్ని అయితే కొంచెం ఆథెంటిక్గా ఉంటుందని చెప్పేసి దీంట్లో తీసుకున్నాను, ఈ వీడియోలో యూజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం డిమార్ట్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ అలా పర్చేస్ చేస్తూ ఉంటాం, బాదం మిల్క్స్ అలా పర్చేస్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా పర్చేస్ చేయగా నాకైతే ఇలా ఈ గ్లాస్ బాటిల్స్ అయితే వచ్చినాయి. ఇలా నాకు దగ్గర ఒక 20 ఉంటే కనుక నేను వాటిలో నుంచి ఒక మంచిగా 4 అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకుని దీనికి యూస్ చేసుకుందాం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే వచ్చేసి నేను వీటన్నిటిలో కూడా నేను గ్రీనరీ ప్లాంట్స్ పెట్టుకుందామని చెప్పేసి నేను ఈ 5 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి 4, ఇందులో వాటర్ బాటిల్ ఉంది, అది 5 అనమాట. సో ఇక్కడ నేను మనీ ప్లాంట్స్ తీసుకున్నానండి. మనకి అందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా దొరికేది ఏమన్నా ఉందంటే మనీ ప్లాంట్ అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ ప్లాంట్ అయితే పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మా ఇంట్లో చిన్న మనీ ప్లాంట్ ఉంటే కనుక నేను దాని నుంచి దాని బేబీస్ని కట్ చేసి అయితే తీసుకుని ఇలా పెంచుకున్నాం, ఇలా బాటిల్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ అలాగే దీంట్లో నేను మొన్న షార్ట్ అప్లోడ్ చేశానండి, శివుడిది, బుద్ధాది ధూప్ హోల్డర్స్ అని చెప్పేసి మీషోది. సో వాటిని నేనైతే ఇక్కడ యూజ్ చేసుకుందాం అని చెప్పేసి వీటిని కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాటికి ఏ ప్లాంట్ దేంట్లోకి సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి సెటప్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక స్టూల్ అయితే తీసుకున్నాను. మన ఇంట్లో చాలా స్టూల్సే ఉంటాయి, కొన్ని విరిగిపోయినాయి అని చెప్పి పడేస్తుంటాం కదా, నేను వాటిని అయితే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. అలాగే ఇది చెక్క మా ఇంట్లో టీవీ యూనిట్ దగ్గర పెట్టించుకున్నామండి. కాకపోతే దాన్ని అడ్డం ఉందని చెప్పి తీసేసాం. సో నేను దాన్ని అయితే ఇక్కడ ఇలా యూజ్ చేసుకుంటున్నాను. దీని బదులు మనం అయితే ఇప్పుడు పెద్ద సైజ్ ప్లాంక్స్ అయితే వస్తున్నాయి కదండి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా కార్డ్బోర్డ్ షీట్ని కొంచెం ఒక 2-3 లేయర్స్గా అంటించేసుకుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద నేను ఒక బెడ్షీట్ అయితే వేసుకున్నాను. ఇది ఎక్కువ యూజ్ చేయలేదండి, అందుకే బెడ్షీట్ దీని మీద వేసాను. ఇవన్నీ కాదండి, మనవి చున్నీలు ఉంటాయి కదండి, కొంచెం డిజైనర్ చున్నీలు, కాటన్ చున్నీస్ ఉంటాయి కదండి, మనం ఎక్కువ వాడు ఉంటాం, వాటిని కూడా ఇలా వేసుకోవచ్చు. నేనైతే అలానే వేస్తాను.
ఇక్కడ వచ్చేసి మొత్తం ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది అని చెప్పి సెటప్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డివోషనల్గా ఉండాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి దేవిని అయితే పెట్టుకున్నానండి. సరస్వతి దేవిది ఇది నేను పర్చేస్ చేసి కూడా మాకు 3 years 4 years అవుతుంది. నేను ఇది మీకు బొమ్మల కొలువు సంక్రాంతి టైంలో చూపించుంటాను. ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోతే కనుక ఆ వ్లాగ్ చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడిది బుద్ధ విగ్రహాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లోకి అయితే వచ్చినాయి. అండ్ 0 cost అని చెప్పి పెట్టాను అనుకోండి. నేను ఇవి పర్చేస్ చేసుకున్నాను ఎప్పుడో, కాకపోతే ఇవి నా దగ్గర ఉన్న ధూప్ హోల్డర్స్ అయితే ఇక్కడ నేను పెట్టుకున్నాను. అది నేను మీకు చెప్పాలనుకున్న కన్వే చేశానని అనుకుంటున్నాను. సో ఇలా సింపుల్గా అయితే విత్ ప్లాంట్స్తో డెకోర్ అయితే సింపుల్గా చేసేసుకున్నానండి. వీటికైతే నేను ఇక్కడ కొంచెం ధూప్ హోల్డర్స్ అలా వెతికించుకుంటూ ఉంటాం కాబట్టి నేను వీటికైతే కొంచెం గంధము అలాగే కుంకుమ పెట్టి బొట్టులు పెట్టి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ డే కదండి పూజ చేసుకుందాం అని చెప్పేసి డెకోర్ చేసుకున్నప్పుడు సింపుల్గా ఇలా ప్రమిదలకు అయితే బొట్లు పెట్టేసుకున్నానండి. ఇవి నేను ఇంట్లో యూస్ చేసేవే ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ చక్కగా పూలతో అయితే నా దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్తో అయితే ఇలా అలంకరించుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా దీపాలు పెట్టిన తర్వాత ఒత్తిలేసి నూనె వేస్తాం కదండి, అలా వేయకూడదండి. మనం ఫస్ట్ అయితే నూనె వేసిన తర్వాతే ఒత్తిళ్ళు వేసుకుని వెలిగించుకోవాలండి. సో ఇక మొత్తం అయితే రెడీ చేస్తానండి. సో ఇప్పుడు మీకు ఫైనల్ లుక్ అయితే రిలీజ్ చేసేస్తాను. ఈ లుక్ అయితే నాకైతే చాలా సింపుల్ అండ్ స్వీట్గా అనిపించింది. మీకు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు నైట్ టైమ్ ఎలా ఉంటుందనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి, అలాగే మీకు నేను చెప్పాలంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉండండి, బాయ్.